హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు అటుకుల సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ అటుకుల సగ్గుబియ్యం వడియాలు కరకరలాడుతూ అలా చాలా బాగుంటాయి. ఇవి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా వడియాలు కలిపేసుకుని కూడా తినేయచ్చండి. అన్నం అంత టేస్టీగా, ఒక కూరకు బదులు మనం ఇవి తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ అటుకుల వడియాలు చేయడం కూడా చాలా చాలా ఈజీ. పైగా 1 సంవత్సరం అంతా మీకు నిలవ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి కష్టపడి పెట్టేసుకున్నారంటే మీకు దిగులు లేకుండా సంవత్సరం అంతా ఉండే వడియాలు ఇవి. చూడండి, చూడ్డానికే ఎంత బాగున్నాయో ఈ వడియాలు. చక్కగా అక్కడక్కడ సగ్గుబియ్యం తెలుస్తూ అటుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికి మనం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. అటుకులు వడియాలు చేయడం చాలా చాలా ఈజీ. చిన్న పిల్లలైనా పెట్టేయచ్చు. సో దీనికి మనం ఏం చేస్తామంటే, ముందుగా 1 కప్పు గట్టి అటుకులు తీసుకుంటున్నాము. గట్టి అటుకులు తీసుకుని బాగా 2-3 సార్లు బాగా కడిగేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి కచ్చా పచ్చాగా దంచి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను అటుకులు ఆల్రెడీ 2-3 సార్లు బాగా కడిగేశానండి. కడిగిన తర్వాత ఇలా ఒక అరగంట పాటు అలా నానబెట్టాను. ఇప్పుడు మనం ఒక 2 గంటల ముందే అరకప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టాను. 2 కప్పులు అటుకులు తీసుకున్నాను, అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని కూడా మనం ఒక 2 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం రెడీ అయిపోయాయి. అటుకులు అయితే అరగంట ముందు కడిగి నానబెట్టాను, ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు అటుకులు మొత్తం బాగా నీళ్లు పిండేయాలండి. అస్సలు నీళ్లు లేకుండా ఇలా గట్టిగా పిండేయండి. లేదంటే మనం ఒక క్లాత్లో ఈ అటుకుల్ని మొత్తం అలా పోసేస్తే దాంట్లోంచి నీళ్లు మొత్తం పిండేస్తే సరిపోతుంది. ఇలా అటుకులను అయితే నీట్గా పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు నేను అటుకులు నీట్గా పిండేశాను. దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసేద్దాం. వేసేసిన తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యం కొంచెం కూడా తడి లేకుండా సగ్గుబియ్యం దీంట్లో వేసేయండి. అస్సలు తడి ఉండకూడదు. మనం దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం పిండేసి ఉత్త సగ్గుబియ్యం మాత్రం దీంట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా అలా కలపండి. ఎక్కువ వేసి గట్టిగా మనం చేయకూడదు. లైట్గా చాలా లైట్గా కలపాలి. కలిపేసిన తర్వాత వీటిని వడియాలు ఎలా పెట్టుకోవాలో మనం చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఈ అటుకులు సగ్గుబియ్యము మనకి ఈజీగా దొరుకుతాయి. ఇవి మనం కష్టపడాల్సిన వస్తువులు కాదు, చేయడము చాలా ఈజీ. కాబట్టి ఒకరోజు మనం 1 కేజీ అటుకులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 కేజీ అటుకులు 1/4 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నామంటే దగ్గర బాగా 1.25 కేజీ వడియాలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని మనం చక్కగా డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు. ఇలా మనం లైట్గా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఆ కలర్ ఎంత బాగుందో, లైట్ గ్రీన్ కలర్ అలా వచ్చేసింది కదా. సో మనకి ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో చక్కగా ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా వేసేసుకోండి. ఇవి నీడలోనే మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా అన్ని వడియాలు పెట్టేసి తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాలికైనా ఇవి ఆరిపోతాయి. మనకి ఎండే కావాలని ఏం లేదు. అటుకులు వేసాం కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చిన్న ఉండలు చేసుకోండి. చిన్న ఉండలు చేసుకొని మనం అరచేతిలో ఇలాగా వడల్లాగా తట్టేసుకోవడమే. అలాగైనా చేసుకోవచ్చు. మీకు ఇవి చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలాగా అంటే, మనం ఒక గరిటెలు ఉంటాయి కదండి, చిన్న గరిటెలు ఉంటాయి కదా, అలా ఒక గరిటె తీసుకోండి. దీనికైతే కొంచెం ఆయిల్ కానీ నీళ్లు కానీ అప్లై చేసేయండి. చేసిన తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకుని దీంట్లో ఇలా ప్రెస్ చేసేయండి. తర్వాత ఇలా చక్కగా రిలీజ్ అయిపోతాయి. అన్ని వడియాలు గబగబా పెట్టేసుకోవచ్చు. టైం పట్టదు. ఇది మనం చిన్నపిల్లల చేతికి ఇచ్చేసినా కూడా వాళ్ళు చక్కగా ఇష్టంగా పెట్టేస్తారు. చూడండి, ఇలా అన్నీ మనం చక్కగా ప్లేట్లో మొత్తం అరేంజ్ చేసేసుకోవాలి. ఇవి ప్లేట్కి ఏమీ అతుక్కోవు. మీరు కావాలంటే క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోండి. నేనైతే ఏమీ వేయలేదు. ఇవైతే అస్సలు ప్లేట్కి అంటుకోవు, బాగా ఎండిపోతాయి. 3 రోజులు అయితే ఇవి ఎండలో ఎండాలండి. ఫస్ట్ రోజు మీరు ఎండలో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వీటిని వెనక వైపుకు తిప్పి మళ్ళీ ఇంకో రోజు ఎండనివ్వండి. తర్వాత 3వ రోజు ఇంకోసారి బాగా చక్కగా అన్నీ ఒక ఎండలో పెట్టేశారంటే 3 రోజుల్లో ఈ వడియాలు చక్కగా ఎండిపోతాయి. కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది ఎండడానికి. 3 రోజులైతే కంపల్సరీ పడతాయి ఇవి ఎండడానికి. కొంచెం ప్రాసెస్ ఏంటంటే, ఎండడం మాత్రమే కొంచెం లేట్ అవుతుంది. ఎండిపోయాక ఇవి ఇలాగా చక్కగా మనకి చిన్న చిట్టి వడల్లాగా ఉంటాయి. ఇవి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని మనం వేడి నూనెలో వేసి అలా వేయించేసుకొని తినేయడమేనండి. చూడండి ఎంత బాగా పొంగుతూ ఎలా బాగా వచ్చేసాయో ఈ వడియాలు. అక్కడక్కడ మనకు ముత్యాల్లాగా ఆ సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి. చక్కగా అటుకులు బాగా వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి. ఇవి మనం వేడి అన్నంలో బాగా మంచి ఆవకాయ లేదంటే పచ్చళ్ళు ఏదైనా వేసుకుని సాంబార్ అన్నం అలా వేసుకుని తినేటప్పుడు ఈ అటుకులు వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. మీ విజీ.